కడియం శ్రీహరి గారు టీడీపీలో ఉన్నప్పుడు రాజన్ ఏం టీడీపీ కాదు, ఆయన ప్రోత్సాహంతో ఎదిగినోడు కాదు. కడియం శ్రీహరి గారు టీడీపీలో ఉన్నప్పుడు రాజన్న ఏమి టీడీపీ కాదు. అంటే రాజన్న ఎదుగుదలకు కడియం శ్రీహరికి సంబంధం లేదు. రాజన్న ఎదగడానికి సమాజంలో ఒక గుర్తింపు రావడానికి మొట్టమొదటి కారణం ఎంఆర్పిఎస్. ఆయన ఉద్యమకారుడిగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎదిగినోడు. రాజకీయాలు ఆయన చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్లో చేరినోడు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఉద్యమకారుడిగా ఆయన ఎంఆర్పిఎస్ ఎదిగినోడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉంటే కో కన్వీనర్ స్థాయికి ఎదిగినోడు. ఒకరోజు మేమిద్దరం బెల్లంపల్లి నుంచి వరంగల్ వస్తున్న మార్గ మధ్యలో ట్రైన్లో, అన్న ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటాను, కాంగ్రెస్లో చేరడానికి నాకు అవకాశం ఉన్నది, నేను చేరుతానంటే, ఉద్యమం నడిపే మేము నడపాలి కానీ ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలని మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆ కోణంలో కాంగ్రెస్లో చేరాడు. మనం గమనిస్తే ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ నుండి వచ్చిందే తప్ప కడియం శ్రీహరి ప్రోత్సహిస్తే వచ్చింది కాదనే విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాయి. కాలక్రమంలో ఈయన తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కోసం టీఆర్ఎస్లో చేరడం, తెలంగాణ వస్తుందని తెలిసి కడియం శ్రీహరి టీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు టీఆర్ఎస్లో చేరారు. ముందు టీఆర్ఎస్లో చేరింది మాదిగ సామాజిక వర్గం నుంచి రాజన్న కాబట్టి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం మళ్ళా వచ్చేసింది. కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా. కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా. తెలంగాణ వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం హోదాకు రాజన్న ఎదిగిండు. అంటే తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగిన మా రాజన్న తెలంగాణ ప్రభుత్వంలో రెండో స్థానానికి ఎదగడం అనేది ఒక మాదిగ ఉద్యమకారులుగా మేము గర్వపడతాం. ఎంఆర్పిఎస్ నుంచి ఎదిగిన తమ్ముడు, ఎంఆర్పిఎస్ నుంచి ఎదిగిన నాయకుడిగా ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం రావడానికి మేము గర్వపడతాం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, రాజన్న డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనే కడియం శ్రీహరి గారు వరంగల్ పార్లమెంటు మెంబర్. కడియం శ్రీహరి గారు పార్లమెంటు మెంబర్ 6 నెలలు తిరగకముందే కడియం శ్రీహరి గారికి 5 ఏళ్ళు ఇంకా 4.5 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఉన్నా కూడా రాజన్న మీద లేనిపోని దుష్ప్రచారం చేయించి ఆయన బర్తరఫ్ కారకుడైన వాళ్ళలో కడియం శ్రీహరే ఉన్నాడు. బర్తరఫ్ చేసేటప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ఈనాడు బర్తరఫ్కు కారణాలు కూడా ఇంతవరకు చెప్పలే. ఇగో బర్తరఫ్ చేయడానికి ఇంకో కారణాలు ఇవి చెప్పలే. అసలు బర్తరఫ్ చేయడానికే కారణాలు బలంగా ఉంటే అసలు రాజన్నకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. బర్తరఫ్ చేయడానికి కారణాలు బలంగా ఉంటే అదే పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఎందుకు అర్హుడవుతాడు? అంటే కారణాలు చూపించడానికి కేసీఆర్ దగ్గర లేవు, కానీ చేసిన దుష్ప్రచారం ఎవరు చేసిండ్రో అందరికీ తెలుసు. చేయించిండ్రో ఆ డిప్యూటీ సీఎం పదవిని కడియం శ్రీహరి తీసుకున్నాడు. అంటే రాజన్నను డిప్యూటీ సీఎం స్థాయి తొలగించడానికి కారకులు ఎవరంటే తర్వాత తీసుకున్నది ఎవరు? మరిగా కడియం శ్రీహరి. అంటే కడియం శ్రీహరి ఎదుగుదలకు రాజన్న ఎదుగుదలకు కడియం శ్రీహరి సహకారం లేదు, కానీ రాజన్న ఎదుగుదలను అడ్డుకున్నది మాత్రం కడియం శ్రీహరి అనే విషయం స్పష్టంగా రుజువైపోయింది. అంటే ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం పదవి మీద కన్నేశాడు. ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నా కూడా డిప్యూటీ సీఎం పదవి మీద కన్నేశాడు.
కాబట్టి డిప్యూటీ సీఎం అనే రెండో స్థానానికి ఎదగడం కోసం అప్పటికే ఎదిగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన రాజన్నను బలిపశువు చేయించాడు. ఆయన అవకాశం లాక్కున్నాడు. ఇది చాలు. అంటే కడియం శ్రీహరి సహకారంతో ఏ ఒక్క నాయకుడు మాదిగల నుంచి ఎదగలేదు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడు రాష్ట్రంలో రెండో స్థానానికి ఎదిగితే దాన్ని జీర్ణించుకోలేకుండా దుష్ప్రచారం చేయించి ఆయనకు ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆయన డిప్యూటీ సీఎం పదవి లాక్కున్న చరిత్ర కడియం శ్రీహరికి ఉన్నది. రెండోది మనందరికీ తెలుసు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇక మనందరికీ తెలుసు ఎమ్మెల్యేగా మళ్ళీ టిక్కెట్ రాకుండా చేయడం కోసం చేసిన దుష్ప్రచారం ఏందో మనందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఆ ప్రచారం జరిగిన తర్వాత ఆ ప్రచారం జరుగుతున్న సమయంలో కడియం శ్రీహరి గారు శాసనమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ. ఆయనకు 2028 వరకు శాసనమండలి ఉన్నది. 2028 వరకు శాసనమండలి ఉన్నది. కానీ శాసనమండలి ఉండంగానే మళ్ళీ ఆయన దుష్ప్రచారం చేయించి ఆయనకు టిక్కెట్ నిరాకరించే పరిస్థితి తీసుకొచ్చాడు.